ఇరాన్ ఇజ్రాయెల్ వార్ బేసిక్గా రైమింగ్ కంటే టైమింగ్ ముఖ్యమని అంటారు. సరిగ్గా అలాగే యుద్ధం అనగానే ఆయుధాలు పుష్కలంగా ఉండగానే సరిపోదు. ఎన్నెన్నో ప్రతివ్యూహాలు అవసరం. రకరకాల ఎత్తుగడలు అత్యవసరం. ఎలాంటి వ్యూహ రచనల్లో భాగంగా ఇరు దేశాలు ఎలాంటి స్ట్రాటజీస్ ప్లే చేస్తున్నాయి, వీటి ద్వారా వార్ రిజల్ట్ ఎలా ఉండబోతోంది, మధ్య అమెరికా ఆతృత ఎలాంటిది, ఇప్పుడు చూద్దాం. యుద్ధంలో బలమైన సైనిక వ్యవస్థ కన్నా బలమైన వ్యూహమే ఎత్తుకు పై ఎత్తు సాధిస్తుంది. భారత్ పాక్ విషయంలో ఇదే జరిగింది. నేడు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా సరిగ్గా ఇలాంటి స్ట్రాటజీస్కే ప్రియారిటీ లభిస్తోంది. ఇదిగో ఇరాన్ రాత్రిపూట ఎంతో రహస్యంగా ప్రయోగిస్తున్న ఈ ఆయుధాలను చూశారా? ఇలా ఎందుకు చేస్తున్నట్టు అని చూస్తే టెహ్రాన్ వర్సెస్ టెల్ అవీవ్ మధ్య సాగుతున్న ఈ వార్లో ప్రత్యర్థి దిమ్మ తిరిగేలా కొట్టే దెబ్బలకు పగటి కన్నా రాత్రినే ఎక్కువగా ఎంపిక చేసుకుంటోంది ఇరాన్. ఊహకందని విధంగా శత్రువును దెబ్బతీయాలంటే ఇదే వ్యూహం కరెక్టుగా భావిస్తోంది ఇరాన్. సర్ప్రైజ్ అటాక్స్ చేస్తేనే బ్యాటిల్ గ్రౌండ్లో అప్పర్ హ్యాండ్ లభిస్తుందన్న ఆలోచన చేస్తోంది. అంతేకాదు ఇజ్రాయెల్ కంటి మీద కునుకు లేకుండా చేస్తే వారికి వారే యుద్ధంలోంచి తప్పుకుంటారు, ఒక దారికొస్తారన్న యోచనలో ఉంది ఇరాన్. అందులో భాగంగా ఇరాన్ రాత్రిపూట దాడులకు అధిక ప్రాధాన్యతనిస్తోంది. ఇరాన్ దగ్గర ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి అత్యాధునిక ఆయుధాలేమీ లేవు. ఇజ్రాయెల్ లేటెస్ట్ అల్ట్రా మోడర్న్ లేజర్ వెపన్స్ వాడుతుంటే ఇరాన్ దగ్గర ఇంకా 1960ల కాలం నాటి యుద్ధ విమానాలున్నాయి. దీంతో తెలివిగా ప్రత్యర్థిని రాత్రివేళ దెబ్బతీసే యత్నం చేస్తోంది. దానికి తోడు ఇరాన్ దగ్గరున్న ఈ పాత ఆయుధాలు ఇజ్రాయెల్ వరకు వెళ్లాలంటే ఇరాక్, సిరియా, సౌదీ, జోర్డాన్, లెబనాన్ తదితర దేశాల గగనతలాల మీద నుంచి ప్రయాణించాల్సి ఉంటుంది. ఆయా దేశాలు అమెరికా మిత్రదేశం ఇజ్రాయెల్ పై దాడికి ఇందుకొప్పుకోవు. దాంతో ఇరాన్ తన రూట్ మార్చినట్టు తెలుస్తోంది. ఇరాన్ దగ్గరున్న క్షిపణుల్లో 2000 కిలోమీటర్ల పైబడి రేంజ్లో ఉన్నవి మాత్రమే ఇజ్రాయెల్ వరకు వెళ్లగలవు. ఇవే యుద్ధ విమానాల్లా వాతావరణం నుంచి ఆక్సిజన్ ని తీసుకోలేవు. వీటికి ఇంధనంతో పాటు ఆక్సిడైజర్ తప్పనిసరి. దీంతో తమ దగ్గరున్న బాలిస్టిక్ క్షిపణులను 2 రకాలుగా విభజించాలి. ఒకటి ద్రవ ఇంధనంతో పనిచేస్తే మరొకటి ఘన ఇంధనంతో పనిచేస్తుంది. ఇరాన్ దగ్గర 2000 పైచిలుకు బాలిస్టిక్ క్షిపణులున్నట్టు అంచనా వేసింది ఇజ్రాయెల్. వీటిలో షహబ్ క్షిపణుల్లో ద్రవ ఇంధనాన్ని వినియోగిస్తున్నారు. ఈ ఇంధనం నింపటం కూడా అతి పెద్ద టాస్క్. ఒకే చోట ఉండే లాంచ్ ప్యాడ్స్ తో పాటు అదనపు సిబ్బంది సైతం అవసరమే. పగటిపూట ప్రయోగిస్తే అవి శత్రు ఉపగ్రహాలు, నిఘా వ్యవస్థల కంటపడే అవకాశముంది. దీంతో రాత్రిపూటే ఈ క్షిపణి ప్రయోగాలను చేయాల్సి వస్తోంది. ఇక ఇరాన్ దగ్గరున్న ఫతేహ్, జుల్ఫగర్ క్షిపణులు ఘన ఇంధనం వాడతారు. ఇందులో కూడా ఆక్సిడైజర్ వాడతారు. దీన్ని ఎప్పుడంటే అప్పుడు ప్రయోగించొచ్చు. మెరుపు దాడుల కోసమే వీటిని ఎక్కువగా వాడుతుంటారు. వీటిని ఒక్కసారి ఇగ్నైట్ చేస్తే ఇక ఆపటం ఎవరి వల్ల కాదు. ఇలాంటి 2 రకాల క్షిపణులను ఇరాన్ ఎంతో తెలివిగా ప్రత్యర్థిపై వాడుతోంది. ఇటు దెబ్బతీయటానికి ఒక ఆయుధం, అటు భయపెట్టడానికి మరో రకం. అది కూడా రాత్రిపూట సర్ప్రైజ్ అటాక్స్ చేస్తూ ఇజ్రాయెల్ ని ఇరుకున పెట్టే యత్నం చేస్తోంది.
అయితే ఇంతకన్నా మించిన తెలివైంది ఇజ్రాయెల్. ఇరాన్ కెపాసిటీ ఒక అంచనా వేసి లాంచర్లపైనే ఎక్కువ గురిపెడుతున్నాయి ఇజ్రాయెల్ విమానాలు, డ్రోన్లు. ఇప్పటి వరకు 120 ఇరానియన్ లాంచర్లను ధ్వంసం చేసింది ఇజ్రాయెల్. ఇది ఆ దేశంలోని 3/2 వంతు లాంచర్లతో సమానం. దీంతో ఇరాన్ తీవ్ర ఇబ్బందుల పాలు చేస్తోంది. ఇంకా ఇరాన్ దగ్గర పెద్ద ఎత్తున క్షిపణులు, లాంచర్లున్నట్టు నమ్ముతోంది ఇజ్రాయెల్. పర్వతాలను తొలిచి నిర్మించిన సొరంగాల్లో వీటిని భద్రపరిచినట్లు భావిస్తున్నారు. ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉంటే ఏంటి? అమెరికా ఎందుకంత తోటుబాటుకు గురవుతోంది? పాకిస్తాన్ దగ్గరున్న అణ్వాయుధాలే అతిపెద్ద సమస్యాత్మకంగా భావిస్తున్న యుఎస్, ఇరాన్ సైతం మరో ఇస్లామిక్ అణ్వాయుధ దేశంగా ఎదుగుతుందన్న భయమా, లేక మరేదైనా కారణముందా? ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడితో ఉన్న మాటలకు అర్థమేంటి? హ్యావ్ ఎ లుక్. ఇదిలా ఉంటే ఒక్కోసారి శత్రువు తమ నట్టింట కూడా ఉంటాడన్న కోణంలో ముమ్మర సర్చింగ్ సాగిస్తోంది ఇరాన్. టెహ్రాన్లో గల ఇజ్రాయెల్ కి చెందిన డ్రోన్ ఫ్యాక్టరీని ధ్వంసం చేసింది. పేలుడు పదార్థాలతో నిండిన చిన్న చిన్న డ్రోన్లను మోహరించాలని మొసాద్ ఏజెంట్స్ ప్రయత్నిస్తున్నట్టుగా ఆరోపిస్తోంది. ఈ సంస్థ కోసం పనిచేస్తున్న ఇద్దరిని ఇదివరకే అరెస్టు చేసింది ఇరాన్. ఈ డ్రోన్ ఫ్యాక్టరీలో 200 కిలోలకు పైగా పేలుడు పదార్థాలు, 23 డ్రోన్లకు సంబంధించిన విడిభాగాలు, లాంచర్లు, ఇతర సాంకేతిక పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. అంతేకాదు మొసాద్ కి ఏజెంట్ గా పనిచేస్తున్న ఇస్మాయిల్ అనే వ్యక్తిని సోమవారం ఉరితీసింది. ఇటు ఇజ్రాయెల్ చేసిన దాడుల్లోనూ కొందరు ఇరానియన్ సైనికాధికారులు మరణించారు. ఇక అణు శాస్త్రవేత్తలు, ఇరానీ నేతలు సైతం చనిపోయారు. ఇందుకు ప్రతిగా ఇరాన్ ఇజ్రాయెల్ పౌర నివాసాలపై దాడులు చేసింది. ఇందుకు రివెంజ్ తీర్చుకోవటంలో భాగంగా ఇజ్రాయెల్ సైతం ఇరాన్ అధికారిక టీవీ భవనంపై క్షిపణి ప్రయోగం చేసింది. టీవీ స్టూడియోలో ఒక మహిళా న్యూస్ రీడర్ వార్తలు చదువుతుండగానే ఈ దాడి జరిగింది. సరిగ్గా అదే సమయంలో ఇరాన్ చేసిన దాడిలో ఇజ్రాయెల్లోని అమెరికా దౌత్య భవనం దెబ్బతింది. ఇదిలా ఉంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ G7 వేదికను హడావిడిగా వీడి అమెరికాకొచ్చారు. టెహ్రాన్ గగనతలాన్ని పూర్తిగా తమ ఆధీనంలో ఉందని ఇజ్రాయెల్ ప్రకటించిన వేళ ఈ పరిణామ క్రమాలు చోటు చేసుకున్నాయి. టెహ్రాన్ నగరాన్ని ఈ ప్రాంత ప్రజలు ఖాళీ చేసి వెళ్లాలని ట్రంప్ స్వయంగా హెచ్చరికలు జారీ చేయటాన్ని బట్టి చూస్తుంటే ఇరాన్లో మరేదో ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇరాన్లో అణు కేంద్రాలు పెద్దగా దెబ్బతినలేదని అంటోంది అంతర్జాతీయ అణుశక్తి సంస్థ. తొలి రోజు చేసిన దాడులు తప్ప పెద్దగా వేటిపై ప్రభావం చూపలేదని అంటోంది IAEA. మొత్తం 15,000 సెంట్రిఫ్యూజ్లు దెబ్బతినటంతో అక్కడక్కడ విద్యుత్ అంతరాయాలు ఏర్పడ్డాయని అంటున్నారు. అంతేకాని నటాంజ్, ఫోర్దోలోని అణు కేంద్రాలపై ఎలాంటి దాడి జరగలేదని చెప్పుకొచ్చింది అణుశక్తి సంస్థ. దానికి తోడు ఈ కేంద్రాలు భారీ ఎత్తున లోతుగా నిర్మించారు కాబట్టి ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం లేదని చెప్తున్నారు. వీటిని పేల్చాలంటే అతిపెద్ద బంకర్ బస్టర్ బాంబులు అవసరం. ఇవి కేవలం అమెరికా దగ్గర మాత్రమే ఉన్నాయన్నది అంతర్జాతీయ అణుశక్తి సంస్థ కామెంట్. అయితే ఇరాన్లోని ఫోర్డో అణు కేంద్రం యురేనియంను 60% పైగా శుద్ధి చేయగలదు. ఇది అణుబాంబులు తయారు చేయటానికి అవసరమైనంత సరిపోతుంది. 2023లోనే ఇక్కడ 83% శుద్ధి చేసిన యురేనియం ఉన్నట్టు గుర్తించింది అణుశక్తి సంస్థ. అణుబాంబులకు అవసరమైన 90% ఇది చాలా దగ్గర. ఫోర్డో కేంద్రాన్ని ఒక పర్వతం లోపలి సొరంగంలో నిర్మించారు. ఇక్కడ 3000 సెంట్రిఫ్యూజ్లున్నట్టు అంచనా. దీన్ని సాధారణ బాంబులు ధ్వంసం చేయలేవు. ఇరాన్ నుంచి అణుబాంబుల తయారీని దూరం చేయాలంటే దీన్ని ధ్వంసం చేయటం అమెరికా, ఇజ్రాయెల్ కి చాలా ముఖ్యమని భావిస్తున్నారు. ట్రంప్ హడావిడిగా సిట్యుయేషన్ రూమ్ సిద్ధం చేయించడం వెనుక కొన్ని రకాల ఊహాగానాలు వెలుగు చూస్తున్నాయి. ఇరానియన్ అణు కేంద్రాల ధ్వంసంలో ఇజ్రాయెల్తో అమెరికా చేతులు కలిపేలా తెలుస్తోంది. ఇందుకోసం 20 అడుగుల పొడవుండే GBU-57 అనే భారీ బంకర్ బస్టర్ బాంబును వాడాల్సి ఉంది. ఇది 13,600 కిలోల బరువుంటుంది. దీన్ని అమెరికన్ B-2 స్పిరిట్ బాంబర్లు మాత్రమే ప్రయోగించగలవు. కొన్ని నెలల క్రితమే ఈ రకం విమానాలను పశ్చిమాసియాకి దగ్గరలోని డియాగో గార్సియా బేస్ కి చేర్చింది అమెరికా. దీనికి తోడు రీఫ్యూయలింగ్
ట్యాంకర్లు, ఇతర యుద్ధ విమానాలు, ఆయుధాలు ఈ ప్రాంతాలకు తరలిస్తోంది అమెరికా. యుఎస్ విమాన వాహక నౌక యుఎస్ఎస్ నిమిట్జ్ కూడా ఈ దిశగానే వెళుతోంది. దీంతో పాటు డిస్ట్రాయర్లు, ఇతర సహాయక నౌకలు కూడా ఇక్కడికొస్తున్నాయి. బ్రిటన్ కూడా తన ఫైటర్ జెట్లను మోహరిస్తుండటంతో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇజ్రాయెల్తో కలిసి అమెరికా యుద్ధం చేస్తుందన్న ప్రచారంపై కొందరు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఇరాన్ దగ్గర అణ్వాయుధం ఉండకూడదని కరాఖండిగా చెప్తోంది యుఎస్. దీంతో పాటు తన సోషల్ మీడియా వేదికగా ఇరాన్ చేతికి అణ్వాయుధం ఎట్టి పరిస్థితుల్లోనూ అందదంటూ ట్రంప్ కామెంట్ చేయటం చూస్తుంటే అమెరికా కూడా ఈ యుద్ధంలో చేతులు కలపొచ్చన్న మాట వినిపిస్తోంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం గురించి ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ చేసిన కామెంట్లు ట్రంప్ ఖండించారు. ఇక్కడ కాల్పుల విరమణ కన్నా అతి పెద్ద వ్యవహారమే జరగనున్నట్టు ట్రంప్ చెప్తుండటంతో అందరిలోనూ అతి పెద్ద అనుమానం నెలకొంటోంది.